అందరికీ నమస్కారం. 12వ ఆల్ఫా టెక్ సిరీస్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ అమరినేని రవికుమార్, ఆల్ఫా బయోలాజికల్ సంస్థ, నెల్లూరు నుండి. ఈ ప్రజెంటేషన్లో వర్షాకాలంలో రొయ్యల పెంపకంలో తీసుకోవలసినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మీకు వివరిస్తాను. వర్షం వచ్చినప్పుడు రొయ్యల చెరువులో సంబంధించేటువంటి ఫిజికల్ పారామీటర్స్, బయలాజికల్ పారామీటర్స్, కెమికల్ పారామీటర్స్, వీటిలో వచ్చేటువంటి మార్పులు, భౌతిక, రసాయనిక మరియు జీవన మార్పుల గురించి, వాటి ప్రభావం రొయ్యలపై ఎంతవరకు ఉంటుంది, వీటిని ఏ విధంగా నియంత్రించుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నేను మీకు వివరిస్తాను. ప్రజెంటేషన్లోకి వెళ్దామా? వర్షాకాలంలో రొయ్యల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. వర్షం పడేటప్పుడు మరియు పడిన తర్వాత చెరువులోని కొన్ని పారామీటర్స్లో మార్పు వస్తుంది. అవి ఫిజికల్ పారామీటర్స్ అయినటువంటి ఉష్ణోగ్రత, నీటి సాంద్రత, నీటి చిక్కదనం లేదా బురద రంగు, దాన్నే టర్బిడిటీ అంటాం, మరియు లైట్, కాంతి ప్రసారం, వెలుతురు సరిగా లేకపోవడం. అలాగే కెమికల్ పారామీటర్స్ అయినటువంటి pH, నీటి ఉదజన సూచిక, కార్బన్ డయాక్సైడ్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, నీటిలో కరిగిన ప్రాణవాయువు, H2S, హైడ్రోజన్ సల్ఫైడ్, సెలినిటీ, హార్డ్నెస్, ఆల్కలినిటీ మరియు మినరల్స్ యొక్క సాంద్రత. బయలాజికల్ పారామీటర్స్ అయినటువంటి ప్లాంక్టాన్ లేదా ఆల్గే, డికంపోజింగ్ బ్యాక్టీరియా, BOD, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, షింప్ ఇమ్యూనిటీ, రొయ్య యొక్క రోగ నిరోధక శక్తి, రొయ్య గుల్ల వదలటం, విబ్రియో, వైరస్ మొదలైనవి. పైన చెప్పినవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. అందువల్ల వర్షం పోయిన తర్వాత కూడా రొయ్యలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫిజికల్ పారామీటర్స్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది టెంపరేచర్. వర్షం పడినప్పుడు నీటి యొక్క ఉష్ణోగ్రత వర్షం స్థాయిని బట్టి 3 నుండి 5 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు రొయ్యలు మేత తినడం తగ్గిస్తాయి. ప్రతి 1 డిగ్రీ ఉష్ణోగ్రత తగ్గినప్పుడు 10% మేత తీసుకోవడం తగ్గిపోతుంది. ఉదాహరణకు 3 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గితే 30%, అదేవిధంగా 5 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గితే సుమారు 50% మేత తినడం తగ్గిపోతుంది. ఉష్ణోగ్రతకు అనుగుణంగా మేత తగ్గించాలి, లేకపోతే రొయ్యలపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. సౌండ్. వర్షం వల్ల వచ్చే శబ్దానికి రొయ్యలు చెరువు అడుగు భాగంలో చేరుతాయి. అక్కడ రొయ్యల యొక్క సాంద్రత పెరగడం, తక్కువ ఆక్సిజన్ ఉండడం, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులు ఉండటం వల్ల రొయ్యలు ఒత్తిడికి గురవుతాయి. కెమికల్ పారామీటర్స్లో ముఖ్యంగా మొదటిగా మారేది pH. సాధారణంగా చెరువు నీళ్ళలో pH 7.5 నుండి 8.5 వరకు ఉంటుంది. కానీ వర్షపు నీరు అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ పొల్యూషన్ను బట్టి 6.5 నుండి 6.7 వరకు ఉంటుంది. నెల్లూరు వంటి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీరు pH తక్కువగా ఉంటుంది. అందువల్ల చెరువు నీటి pH 0.3 నుండి 1.5 పాయింట్ల వరకు తగ్గే అవకాశం ఉంది. దీనివలన చెరువులో ప్లాంక్టాన్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. pH తగ్గినప్పుడు నీటిలోని హైడ్రోజన్ సల్ఫైడ్ యొక్క విష ప్రభావం పెరుగుతుంది. తద్వారా రొయ్యలు ఒత్తిడికి, స్ట్రెస్కి గురి అవుతాయి. డిజాల్వ్డ్ ఆక్సిజన్. వర్షం వల్ల ఉష్ణోగ్రత తగ్గడం, సెలినిటీ తగ్గడం వలన నీటిలో ప్రాణవాయువు ఎక్కువగా కరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రత, తక్కువ సెలినిటీలో ఆక్సిజన్ ఎక్కువగా కరుగుతుంది. అందువల్ల వర్షం పడినప్పుడు మొదట ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. కానీ ఎండ లేకపోవడం వలన ప్లాంక్టాన్ కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేయకపోవడం, చనిపోయిన ప్లాంక్టాన్ డికంపోజ్ చేయడానికి బ్యాక్టీరియా సంఖ్య పెరగడం, వాటికి ఆక్సిజన్ అవసరం రావడం, రొయ్యల యొక్క శ్వాసక్రియ,
మొదలైన కారణాల వల్ల తర్వాత కాలంలో ఆక్సిజన్ తీవ్ర స్థాయిలో పడిపోయే అవకాశం ఉంది. కొన్ని పారామీటర్స్ తగ్గుతాయి. సెల్నిటీ తగ్గిపోవడం, తక్కువ సెల్నిటీ నీలి ఆకుపచ్చ శైవలాల పెరుగుదలకు, బ్లూ గ్రీన్ ఆల్గే పెరుగుదలకు అనుకూలంగా ఉండడం, ఆల్కలినిటీ తగ్గిపోవడం, తద్వారా పీహెచ్ ఫ్లక్చుయేషన్స్, సో ఉదయానికి సాయంత్రానికి పీహెచ్ పెరగడం తగ్గడం జరుగుతుంది. హార్డ్నెస్ అంటే కాల్షియం మెగ్నీషియం తగ్గిపోవడం, వీటి వల్ల రొయ్యలు మౌల్టింగ్ అయిన తర్వాత గట్టిపడటం లేట్ అవుతుంది. మినరల్స్ తగ్గిపోవడం, ఆస్మాటిక్ బ్యాలెన్స్ లవణాల సమతుల్యత లేకపోవటం, పైన పేర్కొన్న కారణాలన్నింటి వల్ల రొయ్యలు నీరసించిపోవడం, గుళ్ళ సరిగా విడవకపోవడం, కెనిబాలిజం అంటే రొయ్యలు ఒకదాన్ని ఒకటి తినడం, ఆ తర్వాత చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సాధారణంగా వర్షం వచ్చిన 2-3 రోజుల తర్వాత మొదలవుతాయి. ఆస్మాటిక్ బ్యాలెన్స్, మనం ఈ రొయ్యని గమనించినట్లయితే మొప్పలు వాచి బయటకు రావడం మనం గమనించవచ్చు. అలాగే తల వాచి తలకు మొండానికి, హెడ్కు అబ్డామిన్కు మధ్య గ్యాప్ పెరగడం గమనించవచ్చు. సాధారణంగా తక్కువ సెల్నిటీ ఉన్న చెరువుల్లో ఎక్కువగా వర్షపాతం పడినప్పుడు రొయ్యలు ఆస్మాటిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేక నీరు బయట నుండి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా వచ్చిన రొయ్యలు తర్వాత కాలంలో చనిపోతాయి. టర్బిడిటీ, బురద రంగు, తీవ్రమైన గాలులు ఉన్నప్పుడు అవి చెరువు నీటిని కలియబెట్టడం వల్ల నీరు బురద రంగులోకి మారుతుంది. చెరువు గట్లపై నుండి బురద నీరు చెరువులోకి రావడం వలన కూడా నీరు బురద రంగులోకి మారుతుంది. కొన్ని సందర్భాల్లో క్రీక్ వాటర్ కూడా వర్షం తర్వాత కొన్ని రోజులు బురద రంగులో ఉంటాయి. బురద రంగు వల్ల చెరువులో వెలుతురు ప్రసారం కాక ప్లాంక్టాన్ పెరుగుదల ఉండదు. ప్లాంక్టాన్ లేనప్పుడు సాధారణంగా ట్యాన్, టోటల్ అమ్మోనియం నైట్రోజన్ పెరుగుతుంది మరియు ఆక్సిజన్ తగ్గుతుంది. బురద నీళ్ళల్లో పీహెచ్ కూడా తక్కువగా ఉంటుంది. యాసిడ్ సల్ఫేట్ సాయిల్స్, ఇవి సాధారణంగా మడ అడవులు ఉన్న ఏరియాల్లో చెరువులు తవ్వడం వల్ల ఆ ఏరియాలో మట్టి పీహెచ్ తక్కువగా ఉంటుంది. వీటిని ఆమ్ల నేలలు అంటారు. వర్షం పడినప్పుడు చెరువు గట్లలో ఉన్నటువంటి ఆమ్లం చెరువులోకి వచ్చి పీహెచ్ తగ్గుతుంది. పీహెచ్ 6.5 కన్నా కూడా ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది. తద్వారా ఆల్గే క్రాష్ అయ్యే అవకాశం ఉంది. ఈ చెరువుల్లో ఆల్కలినిటీ తగ్గడం వల్ల రొయ్యలు సాఫ్ట్ షెల్కు మారే అవకాశం ఉంది. రొయ్యలు నీటిపైకి రావడం, కొన్ని సమయాలలో వర్షం తగ్గిన తర్వాత రొయ్యలు నీటిపైన ఈదే అవకాశం ఉంది. ఇది యాసిడ్ సల్ఫేట్ సాయిల్స్లో, పాత చెరువులలో అంటే ఎక్కువ రోజులు పెంపకంలో ఉన్న చెరువులలో చెరువు అడుగు భాగం బాగా పాడైనప్పుడు ఈ సర్ఫేసింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆల్గల్ క్రాష్, తదనంతర పరిణామాలు, ఉష్ణోగ్రత, పీహెచ్, సెల్నిటీ మార్పుల వల్ల ప్లాంక్టాన్ చనిపోయే అవకాశం ఉంది. ప్లాంక్టాన్ చనిపోయినప్పుడు వాటి కణాలలో ఉన్న సైటోప్లాజం, కణ ద్రవ్యం బయటకు వచ్చి నురుగు వచ్చే అవకాశం ఉంది. చనిపోయిన ప్లాంక్టాన్ను డికంపోజ్ చేయడానికి బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా డికంపోజిషన్ ప్రాసెస్లో ఎక్కువగా ఆక్సిజన్ వాడుకుంటాయి. తద్వారా బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగి నీటిలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. పై విధంగా ఏర్పడిన ఎనరోబిక్ వాయురహిత స్థితి వలన హైడ్రోజన్ సల్ఫైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది రొయ్యలకు ఒత్తిడి కలుగజేస్తుంది. పైన పేర్కొన్న పరిస్థితులన్నీ కూడా విబ్రియో పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. హై సెలినిటీ పాండ్స్లో డైనోఫ్లాజెల్లేట్స్ లేదా డయాటమ్స్ ఒక్కసారిగా చనిపోయినప్పుడు ఈ విధంగా ఎక్కువగా నురుగు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో రొయ్యలు మొప్పలు పాడైపోవడం అంటే గిల్ ప్రాబ్లమ్స్ రావడం,
తీవ్రంగా ఆక్సిజన్ లోపం రావడం వల్ల రొయ్యలు ఎక్కువగా చనిపోతాయి. డిసీజ్ అవుట్బ్రేక్, వ్యాధులు ప్రబలడం. వర్షం వలన సెలనిటీలో, ఉష్ణోగ్రతలో మరియు ఆక్సిజన్లో మార్పులు రావడం, ఇవి రొయ్యకు స్ట్రెస్ అంటే ఒత్తిడి కలగజేయడం, ఆ ఒత్తిడి వల్ల రొయ్యల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, తద్వారా రొయ్యలు వ్యాధులకు గురి అవుతాయి. ఇంకా ఏంటంటే ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తగ్గడం వైరస్ వంటి క్రిముల పెరుగుదలకు అనుకూలం. అందువల్లే వర్షాకాలంలో వైట్ స్పాట్ వ్యాధి చాలా తీవ్రంగా ఉంటుంది. తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు: చెరువు గట్లపై సున్నం చల్లడం, వర్షపు నీరు బయటికి పంపించడం, నీళ్లలో సున్నం వాడి pH స్థాయి పడిపోకుండా చూడడం, తద్వారా ప్లాంక్టాన్ క్రాష్ను అరికట్టడం, మేత తగ్గించటం, చెరువులో ఉన్నటువంటి ప్రాణవాయువు డిజాల్వ్డ్ ఆక్సిజన్ని బట్టి, టెంపరేచర్ని బట్టి మరియు మౌల్టింగ్ని బట్టి మేత తగ్గించాలి. కొన్నిసార్లు అవసరమైతే మేత పూర్తిగా ఆపివేయాలి. ఏరేటర్లో ఆడించితే మంచిది. విటమిన్ సి. మేతలో విటమిన్ సిను వర్షముకు ముందు, వర్షం తర్వాత వాడినట్లయితే రొయ్యలు స్ట్రెస్ను అంటే ఒత్తిడిని తట్టుకుంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా రోగాలు తగ్గే అవకాశం ఉంది. స్ట్రెస్ నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంది. మినరల్స్ వాడకం. ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు రొయ్యలు తలవాపుతో కనిపించినట్లయితే వెంటనే మినరల్స్ వాడవలసి ఉంటుంది. ఉప్పు వాడితే చాలా మంచిది. తలవాపు గమనించిన వెంటనే ఎకరాకు సుమారు 50 నుంచి 100 కేజీలు లేదా అంతకు మించి ఉప్పు వాడితే మనకు రిలీఫ్ తొందరగా ఉంటుంది. నీళ్ళల్లో పొటాషియం మరియు మెగ్నీషియం వాడి మంచి ఫలితాలు పొందవచ్చు. సాల్యుబిన్ వంటి మినరల్స్ అవసరమైన డోసులో వాడినట్లయితే మంచి ఫలితాలు మనకి గమనించడం జరిగింది. సున్నంలో మనకి 3 రకాలు ఉన్నాయి. ఒకటి కాల్షియం కార్బోనేట్, దాన్ని అగ్రికల్చర్ సున్నం అంటాం. దాని న్యూట్రలైజింగ్ వాల్యూ 100 ఉంటుంది. కాల్షియం హైడ్రాక్సైడ్, దాన్ని హైడ్రేటెడ్ లైమ్ అంటాం. దాని న్యూట్రలైజింగ్ వాల్యూ 135 ఉంటుంది. కాల్షియం ఆక్సైడ్, దాన్ని బరంట్ లైమ్ అంటారు. ఎందువల్లో తెలియదు కానీ గోదావరి జిల్లాల్లో దీన్ని పీవీసీ లైమ్ అని పిలుస్తారు. అది బ్రాండ్ నేమ్ అయి ఉండవచ్చు, కానీ టెక్నికల్గా దీన్ని కాల్షియం ఆక్సైడ్, క్విక్ లైమ్ లేదా బరంట్ లైమ్ అంటారు. దీని న్యూట్రలైజింగ్ వాల్యూ 175 వరకు ఉంటుంది. డోలమైట్ యొక్క న్యూట్రలైజింగ్ వాల్యూ 109 వరకు ఉంటుంది. సో వర్షం వచ్చి pH తక్కువగా ఉన్నప్పుడు హైడ్రేటెడ్ లైమ్, కాల్షియం హైడ్రాక్సైడ్, దాని న్యూట్రలైజింగ్ వాల్యూ 135 ఉంది. లేదా కాల్షియం ఆక్సైడ్, బరంట్ లైమ్, ఈ 2 వాడడం వల్ల మనకి మంచి ఫలితాలు వస్తాయి. చివరిగా కరెంటు పోయినప్పుడు, ఎయిరేటర్స్ ఏ కారణం చేతనైనా తిప్పలేకపోయినప్పుడు, ఆక్సిజన్ లోపం వచ్చినట్లయితే చివరి అస్త్రంగా కెమికల్స్ వాడవలసి ఉంటుంది. ఇవి వాడాలంటే వీటి డోసేజీ ఒక సాంకేతిక సలహాదారుని కన్సల్ట్ అయ్యి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. మీకు నా ప్రజెంటేషన్ ఉపయోగపడిందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యూ కెన్ ఫాలో us on Facebook. Our Facebook page is Alpha Biologicals and Aquaculture Professionals. And మరియు నా వాట్సాప్ నెంబర్ 9848666776. Thank you once again.